హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పోస్ట్ ఆఫీస్ పథకంతో భార్యాభర్తలు ఇద్దరు ప్రతి నెల 9,000 రూపాయలు పొందవచ్చు. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో పెట్టుబడి పెట్టడానికి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ POMIS మంచి పథకం. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ పెట్టుబడి మంచి ఎంపిక. ఇది ప్రభుత్వ శాఖ కాబట్టి అందులో మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులు సురక్షితంగా ఉంటుంది. అలాగే మీరు పోస్ట్ ఆఫీస్లో పెట్టుబడి పెట్టే మొత్తానికి మంచి వడ్డీ రేటు లభిస్తుంది. నెలవారీ ఆదాయ పథకాలతో సహా అన్ని వయసుల వారికి పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన పథకాల ఎంపిక ఇక్కడ ఉంది. పోస్ట్ ఆఫీస్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. ఒక జంట ఈ యొక్క పథకం పెట్టుబడి పెడితే వారు ప్రతి నెల 9,000 ఆదాయాన్ని పొందవచ్చు. మంచి రాబడి ఇచ్చే పథకం ఇది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి మనం తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్ స్కీమ్ అనేది ఈ పథకం ద్వారా అందించే పథకం. ఈ పథకం కింద భార్యాభర్తలు కలిసి పొదుపు చేస్తే వారి నెలకు 9,000 ఆదాయం పొందవచ్చు. ఇందులో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉమ్మడి ఖాతాను తెరవాలి లేదా ఒకే ఖాతాను తెరవవచ్చు. మీరు ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీరు ప్రతి నెల మంచి రాబడి పొందుతారు. భార్యాభర్తలు నెల నెల పింఛన్ రూపంలో డబ్బులు వచ్చేలా చేసే పథకం ఇది. ఈ పోస్ట్ ఆఫీస్ పథకం కింద భార్యాభర్తలు ఇద్దరు ఖాతా తెరిచి 15 లక్షలు పెట్టుబడి పెట్టిన మొత్తంపై మీకు 7.4% వడ్డీ లభిస్తుందని మీరు భావించినా మీకు వార్షిక వడ్డీ కింద సంవత్సరానికి 1,10,000 లభిస్తుంది. మీరు ఎంత డబ్బు పెట్టుబడి పెట్టారనే దానిపై ఈ వడ్డీ నిర్ణయించబడుతుంది. మీరు ప్రతి నెల ఈ డబ్బును విభజించినట్లయితే మీకు నెలకు 9,250 రూపాయలు ఆదాయం వస్తుంది. ఒకరు, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఈ పోస్ట్ ఆఫీస్ పథకం కింద ఖాతా తెరవవచ్చు. సంపాదించిన వడ్డీ మరియు ఆదాయ ఖాతాదారులందరికీ సమానంగా పంచబడుతుంది. మీరు పెట్టుబడి సమయం నుండి డబ్బును ఉపసంహరించుకోవాలనుకుంటే మీరు దాన్ని 1 సంవత్సరం తర్వాత పొందవచ్చు. 1 నుండి 3 సంవత్సరాల వ్యవధిలో డబ్బును ఉపసంహరించుకుంటే పెట్టుబడి పెట్టిన మొత్తంలో 2% తీసివేయబడుతుంది మరియు మిగిలిన మొత్తం ఇవ్వబడుతుంది. 3 సంవత్సరాల తర్వాత ఉపసంహరించుకుంటే పెట్టుబడి పెట్టిన మొత్తంలో 1% తీసివేయబడుతుంది మరియు మిగిలిన మొత్తం క్రెడిట్ చేయబడుతుంది.